హలో గైస్, అందరికీ నమస్తే. మనకి ఈరోజు ఐక్యూ నియో 10 అయితే అమెజాన్ అలానే ఐక్యూ యొక్క అఫిషియల్ వెబ్సైట్లో అయితే లాంచ్ చేశారు. దీని యొక్క బేస్ మోడల్ 8GB ర్యామ్ 128GB మోడల్ మనకి 32,000 అయితే ప్రైస్ లాంచ్ చేశారు. కానీ ఫస్ట్ సేల్లో మనకి 2,000 రూపీస్ బ్యాంక్ డిస్కౌంట్ లేదంటే ఎక్స్చేంజ్ డిస్కౌంట్ పోను మనకి 30,000 ప్రైస్ రేంజ్కి అయితే వస్తుంది. ఇది మనకి జూన్ 4th నుంచి ఫస్ట్ సేల్ అవైలబుల్ అయితే తీసుకొచ్చారు. కానీ ప్రీ బుక్ మీరు చేసుకోవాలనుకుంటే ఈ రోజు నుంచే మీరు 1000 రూపీస్ ప్రీ బుక్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇంకా మనం ఈ వీడియోలో ఈ ఐక్యూ నియో 10 యొక్క ప్రోస్ అండ్ కాన్స్, అలానే ఈ ఫోన్ ఎవరికి సూటబుల్ అవుతుంది, అలానే ఈ 30,000 ప్రైస్ రేంజ్లో ఐక్యూ నియో 10కి కాంపిటీషన్గా ఆల్రెడీ మార్కెట్లో ఉన్న ఫోన్స్ అయితే ఏవి ఉన్నాయి, అలానే ఇంకా రాబోతున్న ఫోన్స్ ఏవి, అవి కూడా మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ విత్ క్రిస్టోని. అందరికి నమస్తే, నా పేరు కృష్ణ. మనం ఈ ఐక్యూ నియో 10 యొక్క ప్రోస్ అండ్ కాన్స్ మాట్లాడుకునే ముందే నేను క్లియర్ కట్గా ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఎవరైతే అండర్ 30K బడ్జెట్లో మీకు మంచి కెమెరా సెంట్రిక్ ఫోన్ కావాలనుకుంటారో వాళ్ళైతే ఈ ఐక్యూ నియో 10 అయితే స్కిప్ చేయండి. ఎందుకంటే ఆ 30K ప్రైస్ బడ్జెట్లో ఈ ఐక్యూ నియో 10 వాళ్ళు మెయిన్గా వీళ్ళు పర్ఫార్మెన్స్ టార్గెట్ చేసి అయితే తీసుకొచ్చారు. మీరు ఒకవేళ ఎక్కువగా గేమింగ్ ఆడేవాళ్ళు లేదంటే మీకు ఎక్కువగా బ్యాటరీ కావాలనుకుంటే మాత్రం ఈ ఫోన్ని బ్లైండ్గా అయితే మీరు తీసుకోవచ్చు. అలా కాకుండా మాకు ఓన్లీ కెమెరా సెంట్రిక్ ఫోనే కావాలనుకుంటే మీరు ఐక్యూ నియో 10 స్కిప్ చేయండి. ఎందుకంటే ఆ 30K ప్రైస్ బడ్జెట్లో వేరే ఫోన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి మార్కెట్లో. మీరు ఆ ఫోన్స్ కావాలంటే చూస్ చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నా, ఎవరైతే మెయిన్గా కెమెరా సెంట్రిక్ ఫోనే కావాలనుకుంటారో వాళ్ళు మాత్రమే స్కిప్ చేయండి. అలా కాకుండా ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోన్ అయితే అవుతుంది అక్కడ నియో 10 అండర్ 30K బడ్జెట్లో. సో ఇంకా ఈ ఐక్యూ నియో 10 యొక్క స్పెసిఫికేషన్స్ అయితే ఇవి. ఇంకా మనం ఈ ఐక్యూ నియో 10 యొక్క ప్రోస్ గురించి మాట్లాడుకుంటే, ఇంకా ఫస్ట్ పాజిటివ్ చూసుకుంటే ప్రాసెసర్. ఇది మనకి స్నాప్డ్రాగన్ 8S Gen 4 ప్రాసెసర్ అయితే వస్తుంది. ఇండియాలో ఫస్ట్ ప్రాసెసర్ ఇది 8 Gen 2తో కంపేర్ చేసుకున్న చాలా పవర్ఫుల్గా అయితే ఉంటుంది ప్రాసెసర్. అడిషనల్గా Q1 చిప్తో కూడా సపోర్ట్ చేస్తుంది. Q1 చిప్ మనకి ఆల్రెడీ ఐక్యూ నియో 9 Pro 12లో అయితే యూస్ చేస్తున్నారు. ఈ Q1 చిప్ అనేది మనం గేమ్స్ ఆడేటప్పుడు చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. మీకు థ్రాట్లింగ్ లేకుండా అయితే ఉంటుంది. చాలా స్మూత్గా గేమ్స్ అయితే రన్ చేస్తుంది అనమాట లాంగ్ టైం ఆడుతున్నప్పుడు కూడా. ఇంకా సెకండ్ పాజిటివ్ వచ్చేసి బ్యాటరీ. 7000 mAh బ్యాటరీ, అలానే బాక్స్లోనే మనకి 120 watts ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి గుడ్ మూవ్ అయితే చెప్పుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ థర్డ్ పాజిటివ్ చూసుకుంటే మనకి ఇది ఫంటచ్ OS 15తో అయితే వస్తుంది. అలానే Android 15 అయితే సపోర్ట్ చేస్తుంది ప్రెసెంట్ అవుట్ ఆఫ్ ద బాక్స్. ఇంకా అప్డేట్స్ విషయానికి వస్తే వీళ్ళు 3 years ఆండ్రాయిడ్ అప్గ్రేడ్స్ అలానే 4 years సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే ఇస్తున్నాం ప్రామిస్ చేశారు. అలా చూసుకుంటే మనకి 16, 17, 18 ఆండ్రాయిడ్ 18 వరకు అయితే వస్తుంది. ఫోర్త్ పాజిటివ్ వచ్చేసి కామన్ అనమాట. ఇందులో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటుంది. అలానే NFC అయితే సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ 5.4 సపోర్ట్ అయితే ఉంటుంది. అలానే Wi-Fi 7 అయితే సపోర్ట్ చేస్తుంది. ఐఆర్ బ్లాస్టర్ కూడా ఉంటుంది అనమాట. ఇవి ఐక్యూ నియో 10 యొక్క పాజిటివ్స్ చూసుకుంటే. ఇంత మంచి ఫోన్ అన్నప్పటికీ ఇందులో కూడా కొన్ని డ్రాబ్యాక్స్ అయితే ఉన్నాయి. ఆ నెగిటివ్స్ అయితే చూద్దాం మనం. ఇందులో ఫస్ట్ నెగిటివ్ వచ్చేసి నాకు అనిపించింది IP65 రేటింగ్ మాత్రమే ఉంటుంది. IP68, 69 వాటర్ రెసిస్టెన్స్ అయితే కాదు. పవర్ఫుల్ ప్రాసెసర్ తీసుకురావడం కోసం కాస్ట్ కటింగ్ చేశారని అయితే అనిపిస్తుంది ఈ ఒక విషయంలో. ఇంకా అలానే సెకండ్ నెగిటివ్ చూసుకుంటే, ఇది మనకి బేస్ మోడల్ ఏదైతే 8GB ర్యామ్ 128GB మోడల్ ఉందో ఇది మనకి UFS 3.1 మాత్రమే సపోర్ట్ చేస్తుంది. UFS 4.1 అయితే సపోర్ట్ చేయదు. 30K ప్రైస్ పెడుతున్నారు కాబట్టి వీళ్ళు బేస్ మోడల్లో కూడా UFS 4.1 ఇచ్చుంటే బాగుండని అయితే నాకు అనిపించింది. ఇది ఒక డ్రాబ్యాక్ లాగా తీసుకుంటుంది. మీరు ఫోన్ కొన్నా కూడా ఎవరైతే లోయర్ వేరియంట్ బేస్ మోడల్ కొంటారో 8GB ర్యామ్ 128GB మోడల్ మీకు UFS 3.1 మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఫాస్ట్ రీడ్ అండ్ రైట్ స్టోరేజ్ అయితే ఉంటుంది అనమాట మీకు. సో ఇవి నాకు కొన్ని డ్రాబ్యాక్స్ అనిపించింది. ఇంకా అలానే కెమెరాస్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 50 MP సోనీ IMX882 సెన్సార్ అయితే యూస్ చేశారు. అలానే 8 MP అల్ట్రా వైడ్, ఫ్రంట్ వచ్చేసి 32 MP సెల్ఫీ కెమెరా అయితే ఇచ్చారు. బోత్ మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా 4K 60 FPS అయితే సపోర్ట్ చేస్తుంది. కానీ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉండదు. 1080p 60 FPS వరకు ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. కెమెరాస్ కూడా డీసెంట్ అని అయితే చెప్పుకోవచ్చు. సో ఇవి ఐక్యూ నియో 10 యొక్క ప్రోస్ అండ్ కాన్స్ అయితే. ఇప్పుడు మనము ఈ ఐక్యూ నియో 10 ఎవరు తీసుకోవాలని అయితే చూద్దాం. ఎవరైతే ఓన్లీ గేమింగ్ అలానే మాకు పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్ అనుకుంటారో వాళ్ళకైతే బ్లైండ్ టేక్ అనమాట అండర్ 30K ఐక్యూ నియో 10. అలా కాకుండా మాకు ఓన్లీ కెమెరా సెంట్రిక్ ఫోన్స్ కావాలనుకుంటే మీకు ఆల్రెడీ అక్కడ లాంచ్ అయిన ఫోన్స్ అయితే ఉన్నాయి. మన కాంపిటీషన్లో చూసుకుంటే మోటరోలా 860 Pro, అలా వద్దనుకుంటే Realme 14 Pro Plus తీసుకోవచ్చు. లేదంటే క్లీన్ సాఫ్ట్వేర్ కావాలి అలానే కెమెరాస్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ అనుకుంటే Nothing 3A Pro తీసుకోవచ్చు. సో ఈ ఫోన్స్ అయితే కెమెరా సెంట్రిక్ ఫోన్స్ అక్కడ అండర్ 30Kలో మనకు అవైలబుల్ ఉన్నవి అయితే. అలా కాకుండా మనకి కొంచెం ఓల్డ్ అయినా పర్లేదు, కొంచెం మంచి ఫోన్స్ కావాలనుకుంటే మీరు Realme GT6 30,000 ప్రైస్ రేంజ్లో అయితే వస్తుంది. మీరు అది కూడా కన్సిడర్ చేయొచ్చు. సో ఇవి అక్కడ కొంచెం ఓల్డ్ ఫోన్స్. అలా కాకుండా ఇంకా అప్కమింగ్ ఫోన్స్ ఏమున్నాయంటే Realme GT70 అయితే ఉంది అక్కడ. ఇంకా రాబోతున్నది, రేపు లాంచ్ అవుతుంది Realme GT70. ఇంకొక ఫోన్ Poco F7. ఇవన్నీ అండర్ 30K బడ్జెట్లో వచ్చే ఫోన్స్ అనమాట. చూస్ అయితే తీసుకోండి. అవి Poco F7 అలానే Realme GT70 ఇవి కూడా మనకి కెమెరా సెంట్రిక్ ఫోన్స్ అయితే కాదు, అవి కూడా మనకి పర్ఫార్మెన్స్ బేస్ చేసి అయితే తీసుకొస్తారు. అండర్ 30Kలో మాకు
పర్ఫార్మెన్స్, ఓన్లీ పర్ఫార్మెన్స్, అలానే ఎక్కువ బ్యాటరీ కావాలి అనుకుంటారు, మీరు ఇవైతే చూస్ చేసుకోవచ్చు. రియల్మీ GT70 లేదంటే పోకో F7 ఆల్రెడీ ఇప్పుడు లాంచ్ అయిన ఐక్యూ నియో 10 ఇవైతే చూస్ చేసుకోవచ్చు. పోకో F7 కూడా మనకి మోస్ట్లీ 8 Gen 4 ప్రాసెసర్తో అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. కానీ రియల్మీ GT7 మాత్రం మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్తో అయితే వస్తుంది. సో మీరు చూస్ చేసుకోండి. పర్ఫార్మెన్స్ ఓన్లీ పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే మీరు రియల్మీ GTకి వెళ్తారా, అంటే మీడియాటెక్ ప్రాసెసర్కి వెళ్తారా, లేదంటే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ కావాలనుకుంటారో చూస్ చేసుకొని మీరు అదే తీసుకోండి. నన్ను అడిగితే మాత్రం పర్ఫార్మెన్స్ మీరు టార్గెట్ చేస్తున్నా అంటే రియల్మీ GT70 కన్నా మీరు ఐక్యూ నియో 10 తీసుకోవడం బెస్ట్ అనుకుంటాను. కానీ ఇంకా అది ప్రైస్ రివీల్ కాలేదు కాబట్టి అది ఒకసారి ప్రైస్ రివీల్ అయిన తర్వాత మనం డిసైడ్ అయితే చేద్దాం ఏది బెస్ట్ ఫోన్ అవుతుంది. అలానే పోకో F7 కూడా ఇంకా లాంచ్ అవ్వలేదు, లాంచ్ అయిన తర్వాత చూద్దాం. అది ఆల్రెడీ అన్ని BIS సర్టిఫికేషన్స్ అన్ని అయితే తీసుకుంది ప్రెసెంట్ అయితే. సో అన్ని వచ్చాక ఒకసారి అయితే కంపారిజన్ చేసి ఏది బెస్ట్ ఫోన్ అయితే తీసుకుందాం. కానీ ప్రెసెంట్ అయితే మీకు టైం లేదు అనుకుంటే మాత్రం ఐక్యూ నియో 10 పర్ఫార్మెన్స్ బ్లైండ్ టెక్ అండర్ 30K బడ్జెట్లో. సో ఇది ఫ్రెండ్స్ ఐక్యూ నియో 10 యొక్క నా ఒపీనియన్ అయితే. మీకు కానీ నేను పెట్టే ఎఫెక్ట్స్ కానీ అలానే మన ఛానల్ యొక్క వీడియోస్ కానీ మీకు కంటెంట్ నచ్చినట్టయితే మన ఛానల్కి ఖచ్చితంగా ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ ఇంపార్టెంట్ నాకు. రీసెంట్గా మనం 150 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యాము. ఎంత దూరం వచ్చినందుకు చాలా హ్యాపీగా అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ గైస్.